ఎప్పుడు చేసుకునే ప్లెయిన్ బోరింగ్ పూరిలా కాకుండా గిట్ల కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే మసాలా పూరి తిన్నారంటే ఇంకెప్పుడు మీరు ప్లెయిన్ పూరి జోలికి వెళ్ళారన్నట్టు అంత జబర్దస్తుగా ఉంటుంది ఈ పూరి. ముందుగా దీనికోసం 1 కప్పు బొంబాయి రవ్వని వేడి నీళ్ళేసి 1 పావు గంట సేపు నానబెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కచ్చపచ్చ దంచి పక్కన పెట్టేసుకొని ముందుగా నానబెట్టుకున్న రవ్వలో ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టి పొట్టు తీసి స్మాష్ చేసిన ఆలుగడ్డలు, పచ్చిమిర్చి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, కసూరి మేతి, జీలకర్ర, కొంచెం వాము, నువ్వులు, మళ్ళీ దీంట్లో కలోంజీ సీడ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు ఈ కలోంజీ సీడ్స్ వేసి ఇప్పుడు సన్నగా తరుముకున్న కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసి ఇప్పుడు 2 కప్పుల గోధుమ పిండి, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటే చపాతీ పిండిలా తడిపేసి 1 పావు గంట సేపు నాననివ్వండి. ఆ పిండి కూడా నానితేనే బాగుంటాయి అన్నట్టు పూరీలు బాగా వస్తాయి. కొంచెం చివరిగా నూనె వేసుకొని మూత పెట్టి నానబెట్టేసుకున్నారంటే ఇప్పుడు చిన్న ఉండల్లా చేసుకొని మనం పూరి ఎలా చేసుకుంటామండి అలా చేయటమే సింపుల్గా